హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు రుణమాఫీ డబ్బులను అయితే విడుదల చేస్తున్నారు. ఈ విషయం మీకు అందరికీ కూడా తెలుసు. ఇక ఆయన తొలి విడతలో ₹1,00,000, రెండో విడతలో ₹150,000, మూడో విడతలో ₹2,00,000 అయితే విడుదల చేశారు. ఇప్పుడు మూడో విడత అంటే చివరి విడత రుణమాఫీ అనేది కొనసాగుతోంది. ఇంక చివరి విడత రుణమాఫీ కొనసాగుతూ ఉన్నా కూడా చాలా మందికి రుణమాఫీ డబ్బులు జమ కాలేదని రైతులు ఎక్కడికక్కడ మనకు ధర్నాలు అయితే చేస్తూ ఉన్నారనమాట. ఇక వారందరికీ కూడా ఊరట కలిగించే విధంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ రైతు రుణమాఫీ డబ్బులను మీరు గనక ఇలా చేసుకుంటే వెంటనే కూడా మీకు డబ్బులు జమ చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది. ఇక ఏం చేస్తే మీకు డబ్బులు జమ అవుతుంది అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా వీడియోలోకి అయితే వెళ్ళి తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని అయితే చివరి వరకు చూడండి. ఇక చివరి వరకు చూడటమే కాకుండా తప్పకుండా వీడియోలో కనిపిస్తున్నటువంటి QR కోడ్ స్కాన్ చేసి మీకు తోచినటువంటి సహాయాన్ని మీ ఫోన్పే ద్వారా ₹10 నుంచి ₹1000 వరకు కూడా మీరు సహాయం చేయొచ్చు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి. అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే వీడియోను లైక్ చేయకుండా ఉంటే తప్పకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, వీడియో కిందనే ఉంటుంది, లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పై నొక్కి మీ దోస్తులందరికీ కూడా ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి. వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. అంతేకాకుండా ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటూ ఉండాలి అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండొచ్చు. అలాగే వీడియోను లైక్ చేయండి, ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలాగే వీడియోలో కనిపిస్తున్న QR కోడ్ స్కాన్ చేసి మీకు తోచిన సహాయాన్ని ₹10 నుంచి ₹1000 వరకు కూడా మనకైతే పంపించవచ్చు. ఇది చాలా చిన్న వీడియో, తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు వివిధ కారణాల చేత అయితే మనకు చాలామంది రైతులకైతే యొక్క రుణమాఫీ డబ్బులు అయితే విడుదల కాలేదండి. ఇక ఈ రుణమాఫీకి సంబంధించి ఇక ఎవరికైతే మనకు రుణమాఫీ కాలేదో వారందరి ఇళ్లకు ప్రభుత్వం నుంచి అధికారులు అయితే నేరుగా ఇంటింటికి వెళ్ళి ఫిర్యాదులు అయితే స్వీకరిస్తారనమాట. ఇక ఈ ఫిర్యాదుల్లో భాగంగా మనకు ముఖ్యంగా చూసుకుంటే మనకు ఆధార్లో తప్పులుంటే ఓటరు మరియు రేషన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంటారనమాట. అంటే ఆధార్ కార్డు తప్పిదం వల్ల మీకు కనుక అంటే చాలా కారణాలు ఏంటంటే ఆధార్ కార్డులో కనుక అంటే కారణాలు చూసుకుంటే మనకు ముఖ్యంగా ఏంటంటే మనకు ఆధార్ కార్డులో ఒక పేరు, బ్యాంక్ అకౌంట్లో ఒక పేరు ఉండడం వల్ల ఎక్కువ మందికి డబ్బులు జమ కాలేకపోయిందని, అలాగే చాలా మంది ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్కి లింక్ అనేది చేసుకోకపోవడం వల్ల, ఫోన్ నెంబర్ కూడా లింక్ చేసుకోకపోవడం వల్ల ఇలా చాలా రకాల కారణాల చేత డబ్బులు అయితే జమ కాలేదన్నమాట. ఇక అటువంటి వారి ఇళ్లకే వెళ్ళి ప్రభుత్వం అయితే ఫిర్యాదులు స్వీకరిస్తుంది. ఒకవేళ కనుక ఆధార్ కార్డులో తప్పులుంటే ఓటర్ కార్డు, రేషన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ అనేది తీసుకుంటారు. అంటే ఆధార్లో తప్పులుంటే కనుక, ఒకవేళ కనుక రేషన్ కార్డు లేకపోతే సర్వే నిర్వహిస్తారు. ఇక ఆధారు బ్యాంక్ ఖాతాల్లో తేడాలుంటే పోర్టల్లో సరిచేస్తారనమాట. ఇక అసలు వడ్డీ లెక్కలు సరిపోకపోతే దిద్దుబాటు చర్యలు చేపడతారని కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే, మన కొత్త ప్రభుత్వం అయితే తెలిపిందనమాట. కాబట్టి రుణమాఫీ డబ్బులు పడని వాళ్ళైతే ఇబ్బంది పడాల్సిన పని లేదు. తప్పకుండా మీ ఇళ్లకే వచ్చి అధికారులు ఫిర్యాదులు స్వీకరించి మీకు యొక్క రుణమాఫీ పైసలు అనేది జమ చేయడానికి ఈ విధంగా ఆధార్ కార్డులో తప్పులుంటే మనకు రేషన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ కార్డు తీసుకుంటారు. ఒకవేళ కనుక రేషన్ కార్డు అవి లేకపోతే సర్వే అనేది చేస్తారు. ఆధారు బ్యాంక్ అకౌంట్లో కనుక తప్పులుంటే అధికారులు అయితే సరిచేసి మీకు డబ్బులు వచ్చేటట్టయితే చేస్తారని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ట్వీట్ చేయడం జరిగింది. మన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మనకి ఈ విధంగా అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట. కాబట్టి రైతు రుణమాఫీ డబ్బులు పడని వారికి అయితే ఎటువంటి ఇబ్బంది లేదని కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఇక రైతు రుణమాఫీకి సంబంధించి ఈ విధంగా అప్డేట్ అయితే తీసుకొచ్చింది. ఒకవేళ మీకు ఇంకా డౌట్ ఏదైనా ఉంటే కూడా మీ యొక్క ఆధార్ కార్డు తీసుకుని మీ యొక్క ఏఈఓ గారిని మీరు కలిసి మీకు ఎందుకు ఈ డబ్బులు జమ కాలేదనేది కూడా మీరు తెలుసుకోవచ్చట. ఈ విధంగా మన తెలంగాణ ప్రభుత్వం మనకు రైతు రుణమాఫీ పైన అయితే రైతులకు ఎవరికైతే డబ్బులు పడలేదో వారందరికీ కూడా భరోసానిస్తూ కూడా ఇక్కడ మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందనమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారికి రుణమాఫీ డబ్బులు పడకపోయినా కూడా మీరైతే కంగారు పడాల్సిన పని అయితే లేదు. మీకు పైసలు అయితే జమ కావడం జరుగుతుంది అనమాట నేరుగా. ఈ విధమైనటువంటి అప్డేట్ని అయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకైతే మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తీసుకురావడం జరిగింది. ఇక రైతు రుణమాఫీ కింద చివరి విడత ₹2,00,000 పైసలు అయితే జమ అవుతున్నాయి. ఒకసారి మీరు బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోండి. అన్నీ కరెక్ట్గా ఉంటే ఆధార్ కార్డులో పేరు, బ్యాంక్ అకౌంట్లో పేరు ఒకటేగా ఉండాలి.
అలాగే ఈకేవైసీ చేసుకుని ఉండాలి, ఎన్పిసిఐ లింక్ చేసుకుని ఉండాలి. ఇలా అన్ని కనుక కరెక్ట్గా ఉంటే మీకు వెంటనే పైసలు అయితే వస్తాయి, పైసలు రాకుండా అయితే ఉండవు అనమాట. కాబట్టి మీకు తప్పకుండా పైసలు అయితే వస్తాయి. ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోండి రుణమాఫీకి సంబంధించి. ఇక ఈ రుణమాఫీ ముగిసిన వెంటనే కూడా రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా పథకాన్ని అయితే అమలు చేయబోతున్నారు. మీకు గతం నుంచి కూడా చెప్తూనే ఉన్నానండి, గత యాసంగి సీజన్లో కూడా కొన్ని లక్షల మందికి ఈ రైతు బంధు సాయం అయితే అందలేదన్నమాట. ఇప్పుడు కూడా మళ్ళీ కూడా అదే తప్పులు చేయొద్దు. ఇప్పుడు రుణమాఫీ డబ్బులు కూడా చాలా మందికి జమ కాక ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇక రుణమాఫీ డబ్బులు కొంతమందికి ఏంటంటే 50,000, 60,000, 70,000, ₹1,00,000 అప్పు ఉంటే ₹80, ₹30 రుణమాఫీ అయినట్టు మెసేజ్లు వస్తున్నాయని రైతులు అయితే వాపోతూ ఉన్నారు. ఇక న్యాయం చేయండి అని కూడా రైతులు అయితే అడుగుతూ ఉన్నారు. ప్రభుత్వం అయితే న్యాయం చేయడానికి సిద్ధంగా ఉందని, ప్రభుత్వం దగ్గర ప్రభుత్వం దగ్గర డేటా అయితే ఉందని, మీరు ఎటువంటి ఇబ్బందులు పడాల్సిన పని లేదు, ఎవరి దగ్గరికి వెళ్లాల్సిన పని లేదు, అధికారులు నేరుగా మీ ఇంటికి వచ్చి మీకు సత్వరం న్యాయం జరిగేలా చేస్తారని కూడా సీఎం గారు అయితే తెలియజేశారు. కాబట్టి ఇది ఈ యొక్క పథకానికి ఏదైతే ఇప్పుడు డబ్బులు పడక ఇబ్బంది పడుతున్నారో అదే విధంగా మీరు ఈ రైతు భరోసా కూడా మీరు ఇబ్బంది పడాల్సిన పని వస్తుంది. కాబట్టి అన్నీ కూడా ఇప్పుడే రెడీగా పెట్టుకోండి. అంటే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధార్, ఫోన్ నెంబరు లింక్ అనేది చేసుకోవడం కానీ, మీ యొక్క ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ సహాయంతో ఈకేవైసీ పూర్తి చేసుకోవడం కానీ, ఇలా అన్ని కనుక మీరు చేసి పెట్టుకుంటే మీకు తప్పనిసరిగా పైసలు అయితే వస్తాయి. దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. కాబట్టి ఇప్పటి నుంచే జాగ్రత్త పడండి. రైతు భరోసా పథకానికి సంబంధించి నిధులు అయితే విడుదల చేయబోతున్నారు. ఇక ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి ₹7,500 చొప్పున మన సీఎం రేవంత్ రెడ్డి గారు నిధులైతే సమకూర్చి దాదాపు 15,000 కోట్ల రూపాయలను ఈ వానాకాలం సీజన్కు సంబంధించి రైతు భరోసా పైసలను అయితే విడుదల చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి రైతు కూడా ఇప్పటి నుంచే అన్ని కూడా జాగ్రత్తగా పెట్టుకోండి. ఆ బ్యాంక్ అకౌంట్ కరెక్ట్గా ఉందా లేదా, రైతు భరోసాకి ఇచ్చినా అంటే గతంలో రైతు బంధుకి ఇచ్చింటారు, ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రజాపాలనలో రైతు భరోసాకు దరఖాస్తు చేసుకున్నారు చాలా మంది. వాళ్ళందరూ కూడా ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి. కరెక్ట్గా ఉంటేనే మీకు పైసలు అయితే వస్తాయి. కాబట్టి అవన్నీ కూడా ఇప్పుడే వెరిఫై చేసి పెట్టుకోండి. మీ బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఇచ్చారో ఆ బ్యాంక్ అకౌంట్ యాక్టివ్గా ఉందా లేదా, అందులో పైసలు ఉన్నాయా లేదా. కొన్ని బ్యాంకులకు మాత్రమే జీరో బ్యాలెన్స్ ఉంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేదండి. అంటే కొన్ని బ్యాంకుల్లో మినిమం బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయాలి. ఆ మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే మైనస్లో పెట్టేసి హోల్లో పెట్టేస్తాయి బ్యాంకులు. కాబట్టి ఆ విషయాన్ని మీరు గమనించండి. ఒకవేళ పోస్ట్ ఆఫీస్ ఖాతాలు ఇచ్చినటువంటి ఇబ్బంది లేదు. పోస్ట్ ఆఫీస్ ఖాతాలో కూడా ఆధార్, ఫోన్ నెంబర్ అనేది లింక్ అయిందా లేదో చూసుకుని యాక్టివ్గా ఉందా లేదా అకౌంట్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి. అప్పుడే మీకు డబ్బులు అయితే వెంటనే కూడా రావడం జరుగుతుంది. ఇది రైతు రుణమాఫీ మరియు రైతు భరోసాకు సంబంధించి మరొక అప్డేటు. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా తెలుసుకోవడానికి ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి. తప్పనిసరిగా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి తప్పనిసరిగా మీకు తోచిన సహాయాన్ని ₹10 నుంచి ₹1,000 వరకు కూడా మన ఛానల్కు పంపించండి.